ప్రైజ్ టు ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొర్రపెట్టిరి. ఆమేన్. మనము దేవునికి దూరం అవటాన్ని బట్టి హీనమైన దశకు వస్తాము. మనము దేవునికి దూరం అవటాన్ని బట్టి మన పరిస్థితులన్నీ దిగజారిపోతూ ఉన్నాయి. ఈరోజు మనము దేవునికి ఎందుకు దూరం అవుతా ఉన్నాం? పాపమును బట్టి దూరం అవుతా ఉన్నామా? కుటుంబ సమస్యలను బట్టి దూరం అవుతా ఉన్నామా? అనారోగ్య సమస్యలను బట్టి దూరం అవుతా ఉన్నామా? ఆర్థిక ఇబ్బందులను బట్టి దూరం అవుతా ఉన్నామా? నువ్వు ఏదో ఒక కారణాన్ని బట్టి దేవునికి దూరం అవుతూ ఉంటే, ఆ ఇబ్బంది ఏదైతే ఉందో అది దేవునికి దూరం అవటాన్ని బట్టి నెరవేర్చబడదు. దేవునికి దూరం అయితే మనం ఇంకా హీనమైన స్థితిలోకి వెళ్ళిపోతామే కానీ మన ఇబ్బందులు ఏమీ తీర్చబడవు. ఒకవేళ ఈరోజు కానీ ఇప్పటికీ కానీ మనము దేవునికి దూరమైన పరిస్థితి కానీ ఉంటే, ఇప్పటికైనా ఆయన్ని దగ్గరికి వచ్చి ఆయనకు మొరపెడితే ఆయన మన మొర ఆలకిస్తాడు. మనము దేవునికి దూరం అవటానికి కారణమైన ఆ పరిస్థితిని మన జీవితంలో నుంచి తీసివేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట వినకుండా, దేవుడు చెప్పిన ప్రకారము జీవించకుండా వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. కానాను దేశానికి వచ్చిన తర్వాత కానాను దేశాన్ని వాళ్ళందరికీ పంచిపెట్టిన తర్వాత ఈ యెహోషువను కూడా ఎరుగని ఒక తరము ఏర్పడినప్పుడు వారందరూ కూడా మరి ఐగుప్తు దేశం నుంచి మనల్ని ఇక్కడికి తీసుకొని వచ్చారు. మన పితరుల ద్వారా మనం ఇక్కడికి రప్పించబడ్డాం. ఈ పాలు తేనెలు ప్రవహించే దేశంలో మనము రావటానికి అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి. వాటన్నిటిలో నుంచి దేవుడు కాపాడుకుంటూ మనల్ని ఇక్కడికి తీసుకొని వచ్చాడు అనే అంశాన్ని వాళ్ళు మర్చిపోయి వారి ఇష్టానుసారంగా పాపం చేస్తూ, వారి ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ, దేవుని మాట వినకుండా, దేవుని మాట లెక్క చేయకుండా వారి బ్రతుకు వారి బ్రతుకులో ఎక్కువగా పాపముతోనే వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. దేవుడికి కోపం వచ్చింది ఇశ్రాయేలు ప్రవర్తనను బట్టి, వారు జీవించే విధానాన్ని బట్టి, వారు చేస్తున్న పాపమును బట్టి, వారు దేవుని మాట లెక్క చేయకుండా జీవించటాన్ని బట్టి. అందుకని దేవుడు ఏం చేశాడంటే మిద్యానీయుల చేతికి వారిని అప్పగించాడు. మిద్యానీయుల చేతికి వారిని అప్పగించినప్పుడు ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి హీనమైన స్థితికి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఏం చేశారు, ఏదైనా విత్తనం నాటి పంట పండించాలి అనుకున్నప్పుడు ఈ మిద్యానీయులు గుంపుగా వచ్చి మొత్తాన్ని పెరికివేసేవాళ్ళు. ఒకవేళ పంట పండితే ఆ పంటను మొత్తం వాళ్ళే కోసుకొని వెళ్ళిపోయేవారు. అక్కడ ఉన్నటువంటి ఆ పశువులని, జంతువుల్ని, ఇశ్రాయేలు ప్రజల్లో ఉండే జీవనాధారమైన కొన్ని పశువులను, జంతువులను వారు తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. వీళ్ళకి తినటానికి ఏముండేది కాదు, పాడి పశువులు ఏమి ఉండేవి కాదు, మొత్తం వాళ్ళు లాక్కొని వెళ్ళిపోయేవాళ్ళు. అట్లా దేవునికి దూరం అవటాన్ని బట్టి దేవుని యొక్క కోపము వారి మీదకి రావటాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలు హీనమైన స్థితికి వచ్చేశారు. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు హీనమైన స్థితికి వచ్చారో అప్పుడు మళ్ళీ దేవునికి మొరపెట్టడం ప్రారంభించారు. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు తమ తప్పును తాము తెలుసుకొని దేవునికి మొరపెట్టడం ప్రారంభించారో దేవుడు వారి మొరను విని వారి కొరకు గిద్యోనును లేవనెత్తాడు. గిద్యోను ద్వారా ఆ మిద్యానీయుల మీద విజయం వచ్చేలాగా చేసి మిద్యానీయుల చేతిలో నుంచి విడిపించాడు. అట్లాగే ఈరోజు మనము కూడా దేవుని మాట వినకుండా, దేవుని మాటకు లోబడకుండా మన ఇష్టానుసారంగా మనం జీవించి ఒక హీనమైన స్థితికి వచ్చి ఉన్నామేమో, ఒక ఘోరమైన పరిస్థితులను అనుభవిస్తూ ఉన్నామేమో, దిగజారిపోయిన స్థితిలో మనము ఉన్నామేమో. ఇప్పటికైనా దేవుణ్ణి గుర్తు తెచ్చుకొని, ఇప్పటికైనా దేవుని మాటకు లోబడి దేవునికి మొరపెడితే ఆయన మన మొర వింటాడు. ఏ సమస్యను బట్టి మనం దుఃఖపడుతూ ఉన్నామో
ఏ సమస్యను బట్టి మనం బాధపడుతూ ఉన్నామో, ఏ పరిస్థితులు మనకి దేవుని దూరం చేస్తూ ఉన్నాయో ఆయనకి కానీ మొరపెడితే ఆ పరిస్థితులన్నిటినీ ఆయన మారుస్తాడు. ఆ పరిస్థితులన్నిటినీ మనకి మహిమకరంగా మారుస్తాడు. ఆ పరిస్థితులన్నిటిని మనకి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. మన యొక్క హీన దశను ఆయన మహిమకు సాదృశ్యంగా మారుస్తాడు. కనుక మనము మనుష్యులను విడిచిపెట్టి దేవుని వైపు చూస్తే, మనుషులకు మొరపెట్టకుండా దేవునికి మొరపెడితే ఆయన ఖచ్చితంగా మన మొర ఆలకిస్తాడు. ఆయన మన మొర ఆలకించాడంటే దాని అర్థం ఏంటంటే ఖచ్చితంగా మన జీవితంలో ఆయన గొప్ప మేలుని చేస్తాడు అని, ఆ పరిస్థితులన్నీ మారుస్తాడని, ఆ హీనమైన స్థితిలో నుంచి మనల్ని లేవనెత్తి గొప్ప స్థితిలో ఉంచుతాడు అని. కనుక ఒకవేళ ఇప్పటికే మనం అట్లాంటి స్థితిలో ఉంటే ఎప్పటికైనా దేవుని వైపు తిరుగుదాం, ఆయనకు మొర పెడదాం. ఆయన మన మొర ఆలకిస్తాడు, మన పరిస్థితులను మారుస్తాడు. ఆమేన్.